తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇది పక్కన పెట్టినట్లయితే మనకి ఈ నెలలో కూడా పోయిన నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అదే పాత రీతిలోనే పాత పద్ధతిలోనే పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం మనందరికీ విషయం తెలిసిందే. ఇక 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులే తిరిగి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇటు బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈరోజు ఈ ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేది ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేసినట్లయితే మనకి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మరి ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా చేయరా అన్నది కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక అదే రీతిలో ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు ఏడాదికి దాదాపు 30,000 రూపాయల ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల్ని విడుదల చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి రేపటి నుంచి ఈ రోజు నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల అదే పాత పెన్షన్ పద్ధతిలోనే ఈ పాత పెన్షన్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నిధులను అయితే జమ చేయబోతున్నట్లు భారీ అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఇది ఇలా ఉండగా ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి దాదాపు మనకి ఇంకా 2 నెలల నుంచి 3 నెలల సమయం అనేది పట్టొచ్చని మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది 1 గంట క్రితమే. ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.